వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. తా మునిగింది గంగ, తా వలచింది రంభ, తమకు తెలిసిందే వేదం అనుకునేలా ఉంటారు కొంతమంది. మేధావితనం అనుకునేటువంటి ఆ మానసిక మరుగుజ్జుతనం ఉంటుంది వాళ్ళలో. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకి తెలిసిందే జ్ఞానం అనుకుంటూ ఉంటారు కొంతమంది. తాజాగా ఇప్పుడు ఇంగ్లీష్లో యాక్చువల్గా కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ ఒక్కొక్కళ్ళు ఒకలాగా మాట్లాడు. కొన్ని పదాల ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ కొంతమంది టార్గెట్ అంటారు, దాన్ని కొంతమంది టార్జెట్ అంటారు, కొంతమంది టెక్నాలజీ అంటారు, కొంతమంది టెక్నాలజీ అంటారు. అంటే ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ కన్నా కొంచెం భిన్నంగా ఉంటుంది మనం కలోకియల్గా వాడేది. బట్ ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ వేరేగా ఉంటుంది కొన్ని వర్డ్స్ మనం చూసుకుంటే. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ చాలా సొఫిస్టికేటెడ్గా ఉంటుంది. అంటే ఆయన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదవకపోయినా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రేంజ్ పేరు ఉన్నటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు ఆయన. అక్కడ చదువుకున్న చాలా మంది చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో అందుకని ఆయన స్టాండర్డ్ ఆఫ్ ఇంగ్లీష్ కొంచెం చాలా సొఫిస్టికేటెడ్ ఉంటుంది. ఆయన తాజాగా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చంద్రబాబు గారిని ఉద్దేశించి సేడిస్ట్ అన్నారు ఆయన. సో సాడిస్ట్ ఏంటి, మనం జనరల్గా సాడిస్ట్ అంటాము, దీని మీద సాడిస్ట్ అనాలి కదా అని పాపం కొంతమంది డిబేట్లు పెట్టేసి మన మానసిక మరుగుజ్జులు డిబేట్లు పెట్టేసి అదే చాలా తప్పు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సేడిజము ఈ సేడిస్టులు అనేది ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చినాయో మనకు తెలియదు, కానీ నాకు అర్థమైంది సాడిజము సాడిస్టులు అని. సాడిజం అంటే అది ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ సాడిజం. అదే అందుకని నేను అదే అర్థం చేసుకుని డిబేట్ కూడా ఆయన అదే అన్నాడని అనుకునే పెడుతున్నాను నేను. అయితే వాస్తవానికి గూగుల్లోకి వెళ్ళి మీరు ప్రొనౌన్సియేషన్ సెర్చ్ చేసినా కూడా సాడిస్ట్ అనేది అని సేడిస్ట్ అనే ఉంటుంది. అది sadist. Are you a sadist? సో జగన్మోహన్ రెడ్డి గారు సాడిస్ట్ అన్న పదం అది కరెక్టే ప్రొనౌన్సియేషన్, అది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. అయితే కొసమెరుపు ఏంటంటే ఇప్పుడు ఎన్ని తెలుగు డిక్షనరీలు వెతికినా కూడా సమిక్షేమం అనేటువంటి పదం ఉండదు, అది సంక్షేమం. కానీ చంద్రబాబు నాయుడు గారు మనం గమనిస్తే ఎప్పుడు కూడా సమిక్షేమం అంటారు. మరి దీని మీద ఆ మరుగుజ్జులు మానసిక మరుగుజ్జులు ఎందుకు ఎప్పుడు డిబేట్లు పెట్టలేదు అనేటువంటిది అర్థం కాదు అంటున్నారు రాజకీయ పరిశీలకులు.